నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లాలో నేరాల నియంత్రణ, డ్రగ్స్ నిర్మూలన, రోడ్డు భద్రతపై పోలీస్ శాఖ అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తోంది. కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలో సురక్షా నేత్ర కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన 16 సీసీ కెమెరాలను హుస్నాబాద్ ఏసీపీ సదానందం ప్రారంభించారు. బస్వాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హుస్నాబాద్ ఏసీపీ సదానందం కోహెడ ఎస్ఐ అభిలాష్ గ్రామ ప్రజలకు సీసీ కెమెరాల ప్రాముఖ్యత, డ్రగ్స్ మరియు గంజాయి వంటి మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. సురక్షా నేత్ర కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ప్రజల సహకారంతో కొత్త సీసీ కెమెరాల ఏర్పాటు కొనసాగుతోందని హుస్నాబాద్ ఏసీపీ తెలిపారు. నేరాల నియంత్రణ, నిందితుల గుర్తింపు, శాంతి భద్రతల పరీక్షలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే జిల్లా పోలీస్ శాఖ లక్ష్యమని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. డ్రగ్స్ లేదా గంజాయి విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేయండి, 112 తెలియజేయాలని ప్రజలకు సూచించారు. అలాగే రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని హుస్నాబాద్ ఏసీబీ కోరారు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, అతివేగం మరియు రాంగ్ రూట్ ప్రయాణాలు నివారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కోహెడ ఎస్ఐ అభిలాష్, విలేజ్ వీపీఓ మోహన్, గ్రామ సర్పంచ్, గ్రామస్తులు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. జరిగిన విషయం ఒకటి ఉండదు, మనకు వచ్చే ఫీడ్బ్యాక్ ఇంకోటి ఉంటుంది. అదే కెమెరా అయితే దానికి ఎమోషన్స్ ఉండవు. అదే సీసీ కెమెరా అయితే దానికి ఎమోషన్స్ ఉండవు. అది యంత్రం, అది 24 hours పనిచేస్తుంది. మనం 8 hours పడుకుంటాం, మిగతా టైంలో పనిచేస్తాం. కానీ మంచిగా ఉపడానికి ట్రై చేస్తూ ఉంటారు. మన లోపల ఉన్న వేరే గుణం వేరే ఉంటుంది. కాబట్టి అంటే అలాంటి వ్యక్తి కూడా తన యొక్క నిజస్వరూపం అనేది సీసీ కెమెరా మనం ముందు ఆవిష్కరిస్తుంది. అంటే మనకు ఒక వ్యక్తిని గురించి అతను మాట్లాడే మాటలు చాలా, అంటే మనం చూస్తుంటాం లైఫ్లో, నిజ జీవితంలో మనకు ఎదురయ్యే మనుషులు చాలామంది మన ముందు ఎట్లా మాట్లాడతారంటే నీతి, నిజాయితీ, తర్వాత అది ఇది అని చెప్పి ముందు అన్ని కొటేషన్ అనుమానం ఉంటే ఎక్కడే పక్కన ఫోన్ చేసి చూడాలని చెప్తే పోతుంది. అంటే మన చేతిలో మనం చూసుకోవచ్చు. అంటే ఈ సీసీ కెమెరాలు అనేది మనం దైనందిన జీవితంలో చాలా ఇంపార్టెంట్ అయినాయి. కాబట్టి అందుకని చెప్పి మీరు తెలియని వాళ్ళకు కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ సీసీ కెమెరా ఉపయోగం ఉందని చెప్పండి. చాలామంది ఇలిటరేట్స్ ఉంటారు. ఒకటి యాప్లలో కూడా అలా కూడా కొన్ని అవి సాఫ్ట్వేర్ను చేస్తూ ఉంటారు. కాబట్టి అది కూడా అనాథరైజ్డ్ గేమ్స్ కూడా మన దానిలో సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేయకుండా చూసుకోవాలి. మనం అది కూడా గమనించాలి. అందుకని చెప్పి మన దగ్గర నుంచి డబ్బులు పోయిన ద్వారా కూడా మనకు తెలియదు. అందుకని చెప్పి ఈ సైబర్ నేరానికి సంబంధించి ఏదైనా కానీ ఏది వచ్చినా కానీ మీరు ఏది కూడా దానికి తొందరపడద్దు. మీకు తెలియని నెంబర్ అంటే మీకు మామూలుగా నంబర్లు 10 నెంబర్లు వస్తాయి. 10 నెంబర్లు కాకుండా +44 అనో, +2 అనో, +9 అనో ఏదైనా వచ్చినట్లయితే దాన్ని కూడా మనం చూడడానికి సీసీ కెమెరాలు అనేది పెట్టుకున్నాం. కానీ ఇప్పుడు సెల్ ఫోన్ అనేది మన దగ్గర ఉంటుంది. సెల్ ఫోన్లో మనము ఏదైనా చిన్న తప్పు చేసిన పరిస్థితులు ఉంటే మన అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం వెళ్ళిపోతున్నాయి. అంటే దొంగలు ఇంటికి వచ్చి దొంగలించుకోవడం కంటే మన ఫోన్ ఉండడం వల్ల మన అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం కూడా ఒక సైబర్ నేరం చేయడం ద్వారా ఉన్న అకౌంట్లో డబ్బులు అనేవి పోతున్నాయి. మనం ఇంకా చూసుకున్నట్టు బస్వాపూర్ గ్రామంలోకి సంబంధించిన ఒక అబ్బాయి అకౌంట్లోకి వెళ్ళి 2,40,000. అవినీతి నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం. మున్సిపల్ చైర్మన్ లక్ష్మీరాజ్ యాదవ్ తాను అవినీతికి పాల్పడినట్టు నిరూపిస్తే మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ లక్ష్మీరాజ్ యాదవ్ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు తనపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. అవినీతి జరిగిందనే ఆధారాలతో నిరూపిస్తే పదవిలో కొనసాగబోనని అన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. నర్సాపూర్ మున్సిపాలిటీకి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నగర అభివృద్ధి కింద 15 కోట్లు మంజూరయ్యాయని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడే ముందు నిజం తెలుసుకుని మాట్లాడాలని చైర్మన్, కౌన్సిలర్లు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సుధీర్ గౌడ్, నర్సమ్మ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న బీఆర్ఎస్ పెట్టిన ప్రెస్ మీట్కి మనకు దానికి సంబంధించిన సమాధానం మనం చెప్పాలి. కాబట్టి ఈరోజు మనకి వాళ్ళు సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారో మాకు అర్థమవుతలేదు. మేము కొత్తగా కౌన్సిలర్స్ ఎన్నుకోబడినాం. మాకు ఇప్పుడు ఏదైనా సమస్య ఉంటే వచ్చి కౌన్సిలర్ కొట్లాడాలి తప్ప ప్రతిదానికి బాయ్కాట్ చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు 15 కోట్లు కూడా వచ్చినాయి, 2025లో వచ్చినాయి. అది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి నగర అభివృద్ధి స్కీమ్లో మనకి 15 కోట్లు ప్రతి మున్సిపాలిటీకి శాంక్షన్ చేసిండు. మనం కూడా నమస్తే నర్సాపూర్ అని రాజరెడ్డి అన్న ప్రతి వార్డులో తిరిగినప్పుడు ప్రతి ప్రాబ్లం వార్డు సంబంధించిన ప్రతి ఒక్క సమస్యను రాసుకోవడం జరిగింది. దాని తర్వాత మనం ప్రతి ఒక్కటి రాసుకున్న తర్వాత మనం మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి త్రూలా మాత్రమే వర్క్ చేయడం జరిగింది. మిగతాది అసలు మీరు చేపించుకోకపోవడం వల్ల, మీ అవివేకం వల్ల ఈరోజు అది నిర్వీర్యమైంది. ఈరోజు మన ఇన్ఛార్జి రాజిరెడ్డి గారిని కానీ ఆయనతోటి మన మినిస్టర్ వివేక్ వెంకటస్వామి తోటి మనకు ఆ రోజు ఎలక్షన్లో ఒక 30 కోట్లు శాంక్షన్ చేయడం జరుగుతుంది టీఎఫ్ఐడీస్ అని అన్నాడు. దాని ప్రయత్నంలో మేము ఉన్నాం.
నర్సాపూర్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్ళడానికి మా వంతు కృషి చేస్తాం ఎప్పుడు కానీ. మీరు ఏ వార్డులో కానీ ఎక్కడ వర్కులు నడవడం లేదు. ఇదేదో మేము సొంత స్వభావానికి రాజుగారు చేసుకుంటుండు, రాజే కాంట్రాక్టర్ చేసుకుంటుండు, రాజే తింటుండు అది ఇదని అంటే ఇది ఎంత వివేకం అసలు? రాజే కాంట్రాక్టర్ చేస్తాడా? మిగతా వాళ్ళు అందరు చేయరా? చేస్తలేరా? చాలామంది కాంట్రాక్టర్ ఆన్లైన్ టెండర్ కదా. ఇదేదో నేను ఈరోజు నిన్న జరిగిన బీఆర్ఎస్ నేతలు తప్పుడు సమాచారం అందించడం జరిగింది న్యూస్ పేపర్లలో. దానికి కరెక్ట్ ఏంటి అన్నది ఒక ప్రెస్ మీట్ మా ద్వారా తెలియజేయడానికే ఈ ప్రెస్ మీట్ మేము నిర్వహించాము. మేము 25 లక్షలు పెట్టాము అని తప్పుడు సమాచారం అందించారు. 25 లక్షలు అనేటివి కేవలం మున్సిపల్ భవనానికి పెట్టాము, మినిస్టర్ గారు వస్తున్నారని పెట్టాము అని ఆరోపణ చేశారు మా మీద. కానీ ఫస్ట్ 3వ మీటింగ్ మన ఎజెండా పాయింట్లో పెట్టినప్పుడు 15 లక్షలు పెట్టాం. అంత పెద్ద మున్సిపాలిటీకి 15 లక్షల ఫర్నిచర్ ఎందుకు పెట్టామంటే మన చైర్పర్సన్ టేబుల్స్ ఉంటాయి, కమిషనర్ టేబుల్స్ ఉంటాయి, ప్రతి ఒక్క మీటింగ్ హాల్ ఉంటుంది, మినిస్టర్స్ వస్తారు ఎవరన్నా, లేదంటే ఎమ్మెల్యే మేడం వస్తారు, వాళ్ళందరికీ సిట్టింగ్ పబ్లిక్ ఫస్ట్ పీపుల్కి అక్కటం చేసి మీటింగ్కి రావడం చేయట్లేరు మీరు. అట్లాంటి వాటిపైన కొద్దిగా మీరు కూడా ఆలోచించండి. ఓన్లీ మా వార్డులకే మేము పెట్టుకోవట్లేదు, ఇంకా బీఆర్ఎస్ వార్డు అయిన వాళ్ళకైనా మేము 90 లక్షలు కేటాయించాం. కొమట్కుంట అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకి కనిపించలేదా? ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తుంటే అడ్డుకుంటున్నారు. ఎంత తింటున్నారో అని అంటే పబ్లిక్ సొమ్ము ఎవరు రూపాయి తినరు, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. బీఆర్ఎస్ నేతలైనా బీజేపీ వాళ్ళు ఎవరైనా సరే మున్సిపాలిటీకి ట్యాక్స్ పబ్లిక్ వాళ్ళు ఎంతో కష్టంగా కడుతున్నారు. అవన్నీ మనం మున్సిపల్ ఫండ్ కింద, జనరల్ ఫండ్ కింద పిహెచ్ వర్కర్లకైనా ఎవరికైనా శాలరీస్ ఇవ్వాలి, డెవలప్మెంట్ చేసుకుంటూ పోవాలి. అంతేగాని ఉచితంగా ఫ్రీగా వచ్చి నా వార్డుకు 10 లక్షలు ఇవ్వు, నా వార్డుకు 10 లక్షలు ఇవ్వు అంటే ఇవ్వడానికి ఎట్లా ఒప్పుకుంటుంది రూల్స్? అక్కడ ప్రతిరోజు మీరు ఏదన్నా ఉంటే ఆఫీస్కి రండి, మీటింగ్లో పార్టిసిపేట్ చేయండి. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా నర్సాపూర్ పట్టణంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో 200 మీటర్ల జాతీయ జెండాతో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలను చేతబోని విద్యార్థులు, బీజేపీ నాయకులు దేశభక్తి నినాదాలతో పట్టణ ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు మల్లేష్ గౌడ్ నాయకులు మాట్లాడుతూ ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తి భావాన్ని చాటాలని పిలుపునిచ్చారు. యువతలో దేశభక్తి, జాతీయ సమైక్యత భావాలను పెంపొందించడమే హర్ ఘర్ తిరంగా కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, ముఖ్య వక్త రంజిత్ కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ బుచ్చేష్ యాదవ్, కౌన్సిలర్ నిరంజన్, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు రాములు నాయక్, బీజేపీ నాయకులు ఆంజనేయులు గౌడ్, ప్రేమ్, అనిల్, రమేష్ గౌడ్, నరసింహచారి, కార్యకర్తలు, ఎల్లంకి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అశోక్, విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ మేరకు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతి ఇంటిపైన జెండా ఎగరవేయాలి, అదేవిధంగా హర్ ఘర్ తిరంగా ప్రతి గ్రామంలో ప్రజలకందరికీ కూడా ప్రతి పౌరుడు తన ఇంటిపైన జెండా ఎగరవేసి ఈ యొక్క దేశం యొక్క ఐక్యతను చాటాలని చెప్పి తెలియజేస్తున్నాం. పట్టణాలలో అయితేనేమి ఈ జాతీయ జెండా ఎగరవేసినట్టయితే మన దేశ చరిత్ర కానీ మన దేశ ఐక్యత కానీ మనకు తెలుస్తుంది. కాబట్టి అందుకోసమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం. మరి రేపు కూడా మెదక్ పట్టణంలో పెద్ద ఎత్తున చేస్తున్నాం. వెనుక ఉన్న సైనికులారా ముందుకు ఆగేవాడు హమ్ ఆప్కే పీచే హై, ఆప్కే సాథ్ అని చెప్పేసి ఆ ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి ఈరోజు నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. అందరు సమైక్యంగా అందరు కలిసిమెలిసి ఉంటే ఏ దేశం కూడా భారతదేశం పైన దాడి చేయడానికి ధైర్యం చేయరు. యూరోప్ ఎక్కడ దాడి చేసినా ఈరోజు భారతదేశం ఎదుర్కోవడానికి సైనికులను ఈరోజు తయారు చేయడం జరిగింది. ఈరోజు గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు హర్ ఘర్ తిరంగా ప్రతి ఇంటిపైన మన యొక్క జాతీయ పతాకం ఎగరేయాలి, అదేవిధంగా ప్రతి ఊర్లలో విద్యార్థులతోటి, యువకులతోటి అందరితోటి ఒక తిరంగా ర్యాలీ నిర్వహించాలని పిలుపునివ్వడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు భారతదేశ స్వాతంత్ర్యం నర్సాపూర్లో హర్ ఘర్ తిరంగా యాత్ర చేయడం జరిగింది. 79 సంవత్సరాల స్వతంత్ర చరిత్రలో 79 పూర్తి చేసుకొని 80వ సంవత్సరం అడుగుతున్నాం. ఎంతోమంది త్యాగదనులతో ఏర్పడ్డ ఈ స్వతంత్ర దినోత్సవాన్ని నర్సాపూర్లో ఘనంగా విద్యార్థులతో జరుపుకోవడం శుభసూచకం. ఏదైతే మన దేశం గత 15 సంవత్సరాల నుంచి మేడ్ ఇన్ ఇండియా, స్వచ్ఛ భారత్ కావచ్చు, ఆర్టికల్ 370 కావచ్చు, ఈరోజు రోడ్లు రవాణా వ్యవస్థ, అట్లాగే ఏదైతే రైల్వే. నరేంద్ర మోడీ గారు భారతదేశం
స్వతంత్రం గురించి, భారతదేశానికి స్వతంత్రము వచ్చినప్పుడు మరి ఎంతమంది అమరులయ్యారు ఆ విషయాన్ని మరి ఈ తరం యువతరానికి తెలియజేయాలని చెప్పి ఒక గొప్ప సంకల్పంతోనే మరి యొక్క హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి పార్టీలకు అతీతంగా మరి పట్టణ ప్రజలైతేనేమి నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. వికసిత్ భారత్ లక్ష్యంగా 2047కి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవస్తుంది కాబట్టి దేశవ్యాప్తంగా అందరూ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా దేశ ప్రజలందరూ ఇందులో భాగస్వాములు కావాలని పిలుపునివ్వడం జరిగింది. అందులో దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన సంగారెడ్డి జిల్లా చరాసంగం శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయానికి భక్తుల తాకిడి అధికమైంది. బుధవారం అమావాస్య శ్రావణమాస ప్రారంభ దశ సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. తెలుగు రాష్ట్రాల భక్తులతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భక్తులు ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. అమృతకుండంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో వేచి ఉన్నారు. స్వామివారి దర్శనానికి సుమారు 2 గంటల సమయం పట్టింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. మెదక్ పట్టణానికి చెందిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మేడి మధుసూదన్ రావు మరియు టీఎంయూ రాష్ట్ర కార్యదర్శి ఓఎస్ ఆర్టీసీ మెదక్ రాధాకిషన్ రావు తండ్రి మేడి హనుమంతరావు గారు అనారోగ్యంతో స్వర్గస్థులయ్యారు. ఈ సమాచారం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ వారి కుటుంబాన్ని కలిసి పరామర్శించి ప్రగాఢ సానుభూతి కల్పించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ కొండ శ్రీను, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్, సురేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం వచ్చిన రైతు ఆవేదన పలువురిని కలచివేసింది. చిలిపిచేడు మండలం చిట్కుల్ గ్రామానికి చెందిన రైతు యూరియా కోసం ప్రాథమిక సహకార సంఘానికి బుధవారం వచ్చారు. కొనుగోలు ప్రక్రియలో భాగంగా మొబైల్ ఫోన్ యాప్ ద్వారా చేయాల్సిన ప్రక్రియ తనకు సరిగ్గా తెలియక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ఈ సందర్భంగా రైతు భావోద్వేగంలోనే నాకు 2 ఆడపిల్లలు మాత్రమే ఉన్నారు, నాకెవరూ తోడలేరు, నా దగ్గర చిన్న ఫోన్ మాత్రమే ఉంది, యూరియా సంచులు తీసుకోవాలంటే కొత్త ప్రక్రియ నాకు తెలియడం లేదు, ఎవరైనా సహాయం చేయండి, ఒక బస్తాకు 900 రూపాయలైనా సరే ఇస్తానంటూ కంటతడి పెట్టుకున్నాడు. రైతు ఆవేదన చూసిన అక్కడ రైతులు చలించిపోయారు. డిజిటల్ విధానాలు, స్మార్ట్ ఫోన్ అవసరం, సాంకేతిక పరిజ్ఞానం లేని రైతులకు ప్రభుత్వం అధికారులు ప్రత్యేక సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని వారు కోరారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువులను అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మేడ్చల్ పట్టణంలోని సంప్రద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మేడ్చల్ కాలాకాల్కు చెందిన అజయ్ కుమార్ మృతి చెందారు. రోడ్డు ప్రమాదం జరిగి 20 రోజులు అవుతున్నా చికిత్స చేస్తున్నామని తెలిపిన ఆసుపత్రి యాజమాన్యం ఇప్పటికీ 20 లక్షల వరకు ఫీజు వసూలు చేశారని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 20 రోజుల నుంచి చికిత్స పట్ల కనీస సమాచారం కూడా ఇవ్వలేదని బంధువులు ఆందోళన చేపట్టారు. యువకుడికి చికిత్స చేస్తుండగా ఈరోజు చనిపోయినట్లు తెలిపారని, ఇంకా 5 లక్షలు చెల్లించి డెడ్ బాడీని తీసుకువెళ్లారని హాస్పిటల్ సిబ్బంది హుకుం జారీ చేయడంతో హాస్పిటల్ ముందు మృతుడి బంధువులు ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని హాస్పిటల్ ముందు బైఠాయించారు గ్రామస్తులు. చెప్పినప్పుడు తీసుకోవాలని చెప్పి నేను అందుబాటులో లేదు. 4 రోజులు ఫోన్ చెప్పి ఆపిండు, మేము చేస్తాం వీడు అని చెప్పిండు. బలుగా గుర్తు చెప్పిండు, మేము చేస్తాం. ఎవరు మీకు చెప్పిండు, మా దగ్గర అన్ని ఎక్విప్మెంట్ ఉన్నాయి, పెద్ద హాస్పిటల్ మాదని చెప్పిండు. బ్రెయిన్ చేసి అంత
సర్జరీ చేయగానే కాంజే పడిపోయింది. సర్జరీ చేయగానే కాంజే పడిపోయింది. డబ్బులు కట్టు. మాట్లాడు. మేము నీకు 15,000 పైసలు ఇచ్చినాం. ఏం ట్రీట్మెంట్ చేసినావు నువ్వు? ఓపుకున్నంత సేపు ఓపుకున్నది మొత్తం 15 నిమిషాలు టైం అన్నావు, ఐసీలో పడుకుంటావు. మీ స్టాఫ్ అందరితో మాట్లాడాం కదా కుటుంబానికి సాయం అయింది మనకు అంతే. 14 లక్షలు చిల్లర కట్టు. నీ పైసలు అడుగుతలేము, నువ్వే మేనేజ్మెంట్. నైట్ 8:30కి అట్లా యాక్సిడెంట్ కావడం జరిగింది. అజయ్ కుమార్ అయిన ఇంకొక వ్యక్తికి. ఇద్దరిని మరి 188లో ఇక్కడికి సంప్రద హాస్పిటల్ రావడం జరిగింది. తీసుకురాగానే వాళ్ళు పేషెంట్కు చిన్న బ్రెయిన్లో ఫ్లాట్ అయింది, మరి మెడిసిన్ తోటి ఇచ్చి మేము తక్కువ చేస్తామని చెప్పడం జరిగింది. మరి వాళ్ళు ఆ విధంగా చెప్పకుండా మరి 26-27 రోజులు అవుతుంది ఇప్పటికీ బ్రెయిన్ సర్జరీ చేసి ఆ అబ్బాయి చనిపోయింది. ఈరోజు ఇప్పటి వరకు 20 లక్షలు మా నుంచి వసూలు చేసారు. ఇంకా 5 లక్షలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ విధంగా ఈ యొక్క సంప్రద హాస్పిటల్ యజమాని ఇప్పటికి కూడా రాకుండా మరి అబ్బాయిని 22 సంవత్సరాల అబ్బాయిని వాళ్ళ వైద్యం నిర్లక్షించింది. ఆ అబ్బాయి చనిపోవడం జరిగింది. ఈ రోజు మాకు 18 तारीख जुलाई को रात को 9-9:30 बजे एक्सीडेंट हुआ और वो मैं तो नहीं था इधर, उसका दोस्त लोग लाया संप्रदा हॉस्पिटल में. वो लोग बोला कि थोड़ा सा इधर मार लगा है, मेडिसिन से ठीक हो जाएगा. डॉक्टर बोले. फिर बोले 2 दिन लगेगा, 2 दिन लगेगा, 4 दिन लगेगा. फिर 6 दिन इंतजार करने के बाद ऑपरेशन किया. एक भी थोड़ा भी इम्प्रूवमेंट नहीं हुआ. 25-26 दिन हो गया. मेरा लड़का है वो डेथ कर गया. कभी भी नहीं बोला कि हमसे नहीं होगा, दूसरे हॉस्पिटल में लेके जाओ. आज मेरा करीब 14-15 लाख रुपया खर्च हो गया है. కోంపల్లిలో పేకాట స్థావరాన్ని గుట్టునట్టు చేశారు కుత్బుల్లాపూర్ ఎస్ఓటీ పోలీసులు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అపర్ణ సర్నిటీ అపార్ట్మెంట్పై దాడులు చేశారు. 8 పేకాట రాయళ్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరిలో మాజీ మెదక్ డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డితో పాటు రియల్టర్స్ ఉన్నారు. పేకాట ఆడుతూ దేవేందర్ రెడ్డి పోలీసులకు దొరకడం ఇది రెండోసారి. డీసీసీబీ చైర్మన్తో పాటు రమేష్, మోహన్, కె శ్రీనివాస్, విక్రమ్ రెడ్డి, ఎస్ శ్రీనివాస్, గొల్లపల్లి భాస్కర్, ఎస్ రాజు, డ్రైవింగ్తో సహా మొత్తం 8 మంది పేకాట రాయలను అరెస్ట్ చేశారు పోలీసులు. కేసులు నమోదు చేశారు. పోలీసుల రైడ్లో 3,28,000 నగదు లెక్కించే మిషన్, పేక అకౌంట్ స్వాధీనం చేసుకున్నారు. తాండూరులోని నారాయణపూర్ గ్రామ పరిసరాల్లో పేకాట స్థావరంపై జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 82,770 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. పేకాట రాయళ్లను కరణ్కోట్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు.
నిరుద్యోగుల రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా ప్రెస్ క్లబ్ ఎమ్మెల్సీ కోదండరాం వాహనాన్ని అడ్డుకున్నారు నిరుద్యోగులు. రంగప్రవేశం చేసిన పోలీసులు నిరుద్యోగులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ సందర్భంగా నిరుద్యోగులకు, మీడియాకు, పోలీసులకు మధ్యన గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలంగాణ కాంతిదళ అధ్యక్షుడు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కొంచెం ఓపెన్గా చెప్పండి. తీసుకో రాకేష్ తీసుకో. కాదు ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయంటే ఎవరైనా ఆఫీస్కి రావచ్చు, ఇంటికి రావచ్చు, మాట్లాడదాం. మార్నింగ్ పిల్లలు మీరు ఆఫీస్కి ఒక 5 ఎవరో నువ్వు తీసుకొని రా, టైం ఇస్తా, ఆ టైంలో నువ్వు మాట్లాడదు. ఇప్పుడు లేకుంటే ఈ ఆఫీస్కి రండి, ఇప్పుడు ఆఫీస్కి రండి, రండి రండి మాట్లాడు. ఎంత అన్యాయం తెలుసా? సిగ్గు లేకుండా అక్కడ ఉండరు. మాకు ఇచ్చి మా దగ్గరకు వచ్చి మమ్మల్ని ఇంకా పిల్లలు అరెస్ట్ చేస్తున్నారు. దేశం మొత్తం తీసుకోపోదాం. ముఖ్యమంత్రి కాపాడిందో, రాహుల్ గాంధీ ప్రజాపాలన ఏందో చూద్దాం. మంచిగా కొడుకులని తిడితే కూడా పడుతున్నారు నిరుద్యోగులు. యాక్షన్ తీసుకోండి. బషీర్బాగ్లోని నిజాం కళాశాలలో సెల్ఫ్ ఫైనాన్స్ విద్యార్థులకు కూడా హాస్టల్ వసతి కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. విద్యార్థులందరికీ సమానంగా హాస్టల్ సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. హాస్టల్ వసతి కోసం విద్యార్థి సంఘాలని కలిసి పోరాడాలని ఏబీవీపీ ఆందోళనను వామపక్ష, బీఆర్ఎస్వీ విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. వామపక్ష, బీఆర్ఎస్వీ విద్యార్థి సంఘాల నాయకులు తమపై దాడికి పాల్పడ్డారని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. విద్యార్థులపై దాడి జరిగినప్పటికీ పోలీసులు తగిన చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సెల్ఫ్ ఫైనాన్స్ విద్యార్థులకు సమాన హాస్టల్ హక్కులు కల్పించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఏబీవీపీ నాయకులు స్పష్టం చేశారు.
హైదరాబాద్ రాయదుర్గంలో ప్రతిపాదించిన పీఎం ఏక్తా మాల్ ప్రాజెక్టు టెండర్లలో భారీ కుంభకోణం మరియు ఆర్థిక అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఆ టెండర్లను రద్దు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాశారు. ఈ రోజు రాయదుర్గం భూముల వద్ద ఆందోళన చేపట్టిన దాసు శ్రవణ్, సెంబిపూర్ రాజు, బీఆర్ఎస్ శ్రేణులు రాయదుర్గంలోని అత్యంత విలువైన 6.30 ఎకరాల ప్రభుత్వ భూమిలో మొత్తం సుమారు 27 లక్షల చదరపు అడుగుల నిర్మాణం జరపడానికి నిర్ణయం అంచనా వ్యయం. భూమి విలువ కాకుండా దాదాపు 2,59,081 కోట్లు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం 202 కోట్ల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టులో ప్రభుత్వానికి దక్కే బిల్డ్ ఆఫ్ ఏరియా కేవలం 9 లక్షల చదరపు అడుగులు కాగా ప్రైవేట్ డెవలపర్కి ఏకంగా 18 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని ప్రభుత్వ వాటా కంటే రెట్టింపు కేటాయించడంపై బీఆర్ఎస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పీపీపీ మోడల్లో టెండర్ నిబంధనలు ప్రైవేట్ సంస్థలకు లాభం చేకూర్చేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మార్చేసిందని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల్లో లీజు ప్రాతిపదికన ఇస్తుంటే ఇక్కడ ఏకంగా అమ్ముకునే వెసులుబాటు ఇచ్చారని విమర్శించారు. కేంద్రం ఇచ్చే 200 కోట్ల వడ్డీ లేని రుణాన్ని తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ద్వారా నేరుగా ప్రైవేట్ డెవలపర్కు బదిలీ చేసేందుకు నిబంధనలు రూపొందించారని, ఇది కేంద్ర పథక నియమాలకు విరుద్ధమని పేర్కొన్నారు. ప్రాజెక్ట్ కన్సల్టెన్సీ, సర్వేలు మరియు అనుమతుల పేరుతో ఇప్పటికే చేసిన ఖర్చులను కేంద్ర నిధుల నుంచి సర్దుబాటు చేసుకునే వెసులుబాటు కల్పించాలని తప్పుపట్టారు. ఈ యూనిటీ మాల్ నిర్మాణ స్థలానికి సంబంధించి గతంలో పెద్ద వివాదం నడిచింది. మాల్ నిర్మాణానికి కేటాయించిన స్థలంలో ఉన్న కొన్ని నిర్మాణాలను అక్రమ కట్టడాలంటూ అధికారులు జీహెచ్ఎంసీ సాయంతో కూల్చివేశారు. అయితే ఈ భూమి తమ సొంత పట్టా భూమి అని, ఇనాం రద్దు చేయడం కింద దీనిపై స్పష్టత లేదని హైదరాబాద్ టానరీస్ అనే సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే ఇళ్లను కూల్చివేశారని బాధితులు ఆందోళన చేశారు. కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో ఈ టెండర్ ప్రక్రియను తక్షణమే రద్దు చేయాలని, కాగ్ లేదా ఇతర స్వతంత్ర సంస్థలతో విచారణ జరిపించే వరకు కేంద్ర నిధుల విడుదలను నిలిపివేయాలని కోరారు. దోపిడీకి పాల్పడుతున్న యనమల కుటుంబంపై వెంటనే దోపిడీకి పాల్పడుతున్న యనమల కుటుంబంపై వెంటనే ఏక్తా మాల్లో జరిగిన అవకతవకలపై వెంటనే ఏక్తా మాల్ పై జరిగినటువంటి అవకతవకలు వద్దురో నాయనా వద్దురో నాయనా వద్దురో నాయనా జై తెలంగాణ జై తెలంగాణ ఏక్తా మాల్ కాదు రేవంత్ రెడ్డి మాల్ కొండిపోతు ఏక్తా మాల్ టెండర్లు వెంటనే ఏక్తా మాల్ దొంగ టెండర్లు వెంటనే సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి దోపిడీని వెంటనే ఏక్తా మాల్ కాదు ఏక్తా మాల్ కాదు ఏక్తా మాల్ అక్రమ టెండర్లను వెంటనే ఏక్తా మాల్ అక్రమ టెండర్లను వెంటనే. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని శంషాబాద్ ఎయిర్పోర్టుకు అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎయిర్పోర్ట్ పరిధిలో రెట్టింపు సెక్యూరిటీని పెంచారు. సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీతో పాటు స్థానిక పోలీసులు కూడా ప్రత్యేక డ్యూటీలో నిమగ్నమయ్యారు. ఎయిర్ సందర్శకులకు పాసులు నిరాకరించారు. ఎయిర్పోర్ట్కు వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరమే లోపలికి అనుమతిస్తున్నారు. ప్రయాణికుల లగేజీని స్కానర్ల ద్వారా పరిశీలిస్తున్నారు. అనుమానాస్పదంగా కనిపించిన వారిని ప్రత్యేకంగా విచారిస్తున్నారు. ఎయిర్పోర్ట్ టెర్మినల్, పార్కింగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అనుమానిత వస్తువులు ఏమైనా ఉన్నాయా అని బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. సీసీ కెమెరాల ద్వారా 24 గంటల పాటు నిఘా ఉంచారు. ప్రయాణికులు తమ లగేజీని ఎవరికి ఇవ్వొద్దని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించాలని అధికారులు కోరారు. ఆగస్టు 31 వరకు ఈ కట్టుదిట్టమైన భద్రత కొనసాగుతుందని ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ అధికారులు తెలిపారు. యువతను మాదక ద్రవ్యాల నుంచి దూరం చేసేందుకు జరుగుతున్న మహోద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని అమీర్పేట్ మాజీ కార్పొరేటర్ కేతినేని సరళ విజ్ఞప్తి చేశారు. అమీర్పేట్లో వసుదైక కుటుంబం, మా చేతినేని ఫౌండేషన్, ఈగల్ టీం, రెడ్ క్రాస్ సొసైటీ సంస్థల భాగస్వామ్యంతో నషాముక్త భారత్, నషాముక్తి తెలంగాణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువతను పట్టిపీడిస్తున్న మాదక ద్రవ్యాల అలవాటును దూరం చేయాలని కోరారు. స్థానికంగా మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నట్లు, సేవిస్తున్నట్లు తెలిస్తే తక్షణమే 1908 ఈగల్ టీం లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
to Societies Movement, Vasudhaika Foundation and Maaketaneni Foundation, దాంతోపాటుగా ఓం శాంతి, అహింస పరమో ధర్మ, ఇట్లా నవభారత్, ఇట్లా ఎన్నో ఆర్గనైజేషన్స్ కలిసి ఈ రోజున యువతని బలోపేతం చేస్తూ ఈ భారతదేశాన్ని గెలిపించాలనే ద్వారా యోగా ద్వారా బయటకు తీసుకురావాలనే గొప్ప సంకల్పంతో ఈ యొక్క ర్యాలీని మేము నిర్వహించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క యువత కూడా ఈ విషయాన్ని పట్ల అవగాహన పెంచుకుని ప్రతి ఒక్కరూ కూడా ధ్యానము యోగా నేర్చుకుంటూ వారు ఆత్మస్థైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటూ ప్రభుత్వం ఈగల్ డిపార్ట్మెంట్కి వీరందరికీ కూడా మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరి ప్రోత్సాహంతో మీ అందరి సహకారంతో మేము ఈ యొక్క మూమెంట్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాము. మన తెలంగాణ రాష్ట్రంలో నషాముక్త భారత్ నషాముక్త తెలంగాణ అనే నినాదంతో వసుధైక ఫౌండేషన్ అండ్ మా కేతనేని ఫౌండేషన్ ఆర్గనైజ్డ్ బై అండ్ కొలాబరేటెడ్ విత్ ఈగిల్ ఫోర్స్ టీమ్, ఓం శాంతి, రెడ్ క్రాస్ అండ్ మెనీ. ఆ వాక్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎక్కడైతే హింస ఉంటుందో మనకి ఏదైతే భారతదేశంలోనే మొట్టమొదటిగా మనకి యువత భారతదేశంలోనే అత్యధిక శాతంతో ఉండడము మనందరికీ తెలిసిన విషయం. కానీ అది సద్వినియోగం అవ్వాలి. మన యువత మన భారతదేశంలో గనక ఫౌండేషన్ అండ్ వసుధైక ఫౌండేషన్ అండ్ ఆల్ అదర్ ఆర్గనైజేషన్స్ హూ ఆర్ డూయింగ్ ఇన్ ద సొసైటీ మేము ఒక మెసేజ్ ఇద్దామనుకుంటున్నాము. నషాముక్త భారత్ నషాముక్త తెలంగాణ, ఇది మా నినాదము. ప్రతి ఒక్కరూ యువత దీన్ని మన పక్కన కానీ ఎక్కడున్నా కూడా ఈగిల్ ఫోర్స్ 1908 అఫీషియల్గా గవర్నమెంట్ మనకి ఏ సహకారం కావాలన్నా ఈగిల్ ఫోర్స్కి పిల్లలు మన ఆరోగ్యమే మహాభాగ్యం. ఏ రోజైతే మన ఆరోగ్యవంతంగా ఉంటామో యోగా మెడిటేషన్ ఈజ్ అ ప్లేస్ ఫర్ సొల్యూషన్ ఆఫ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే యోగా మెడిటేషన్ ద్వారా నీ మానసిక పరిస్థితి సవ్యంగా చేసుకుని రేపు మనందరం కూడా యువత ఫౌండేషన్ మా కేతనేని ఫౌండేషన్ విత్ ఆల్ ద సోషల్ ఆర్గనైజేషన్ ఓం శాంతి ఎవ్రీ వన్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. కానీ యువత అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు మాకు సహకరించండి. మనమందరం కలిస్తేనే భారతదేశం, మనమందరం కలిస్తేనే తెలంగాణ. మేడ్చల్ మల్కాజ్గిరి అల్వాల్ మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమావాస్య సందర్భంగా 18వ నెల భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రతి అమావాస్య రోజున నిర్వహించే ఈ సేవా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు నిరుపేదలు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. సమాజ సేవే పరమధర్మం అనే లక్ష్యంతో సంఘం సభ్యులు స్వయంగా భోజనం వడ్డిస్తూ సేవాభావాన్ని చాటుకున్నారు. సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ భవిష్యత్తులో మరింత విస్తృతంగా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమ విజయవంతాన్ని సహకరించిన దాతలు సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్తి రమేష్, బచ్చు నాగేష్, తడక వెంకటేష్, అయితే సత్యం, అమర శ్రీనివాస్, గోలి వేణుగోపాల్, తొడుపునూరు బాలేష్, పొద్దుటూరు నాగేశ్వరరావు, పాలకుర్తి నరేష్, అమర బాలేష్, నంగునూరు సత్యనారాయణ, లింగ రమేష్ గుప్తా, అయితే రమేష్, కప్పుల రాజేందర్, శ్రీధర్, మొబైల్ శ్రీధర్, నేతి రూపేష్, గంగా మల్లేష్, మార్కెపాడిన విశ్వనాథం, గుమ్మడవెల్లి శ్రీనివాస్, పెద్ది రమేష్, కొంచెం రమేష్, పొద్దుటూరు శంకర్, బెజవాడ శ్రీనివాస్, బుద్ధ అంజయ్య, మంచాల ప్రభాకర్, కాంశెట్టి సుధాకర్, పెద్ది శ్రీనివాస్, గురువు యాదగిరి, శ్రీరామ్ నాగరాజ్, చోలకంటి వెంకటేష్, రమేష్, వెంకటాపురం తదితరులు పాల్గొన్నారు.
అలోపతి వైద్య సర్జన్లతో సమానంగా తమకు ప్రభుత్వం ఉపకార వేతనాన్ని పెంచాలని ఆయుష్ హౌస్ సర్జన్లు డిమాండ్ చేశారు. తెలంగాణ ఆయుష్ హౌస్ సర్జన్లు పీజీ స్కాలర్ల జేఏసీ పిలుపు మేరకు బల్కంపేటలోని కొనివిచేటి రోసయ్య ప్రభుత్వ ప్రకృతి చికిత్సాలయంలో పనిచేస్తున్న హౌస్ సర్జన్లు గత 9 రోజుల నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. ఆసుపత్రి ప్రధాన గేటు వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. వీరికి ప్రస్తుతం ప్రకృతి వైద్య అభ్యసిస్తున్న విద్యార్థులు మద్దతు పలికారు. తెలంగాణ ఆయుష్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుంచి తమకు ఉపకార వేతనాన్ని పెంచలేదని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఆయుష్ జూనియర్ వైద్యులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఉపకార వేతనాన్ని పెంచే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. జరగాలి జరగాలి న్యాయం జరగాలి 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 న్యాయం జరగాలి పెరగాలి పెరగాలి స్టైపెండ్ పెరగాలి 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 స్టైపెండ్ పెరగాలి వి వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ స్టైపెండ్ పెరగాలి 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 స్టైపెండ్ పెరగాలి 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 జరగాలి న్యాయం జరగాలి వి వాంట్ జస్టిస్ स्टाइपेंड बढ़ाओ आयुष बचाओ स्टाइपेंड बढ़ाओ आयुष बचाओ स्टाइपेंड बढ़ाओ आयुष बचाओ न्याय नहीं तो काम नहीं न्याय नहीं तो काम नहीं न्याय नहीं तो काम पेंपो महाको स्टाइपेंड पेंपो महाको स्टाइपेंड पेंपो महाको स्टाइपेंड पेंपो महाको स्टाइपेंड पेंपो महाको वी वांट जस्टिस वी वांट जस्टिस वी वांट जस्टिस आवाज दो हमें आवाज दो हमें आवाज గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు డాక్టర్ ఆదర్శ్. ఇక్కడ నేను ఇంటర్ని. మెయిన్ మా స్ట్రైక్కి కారణం ఏంటంటే స్టైఫండ్ అనేది పెరగాలి. గత 10 సంవత్సరాల నుండి స్టైఫండ్ అనేది పెరుగుతలేదు. 13,000 చిల్లర అంతిస్తున్నారు. దాంతో మా లైఫ్ స్టైల్ కానీ మా డైలీ బేసిస్ కానీ మా డైలీ అవసరతలకు అవి సరిపోవట్లేం లేదు. గత 10 సంవత్సరాల నుండి తెలంగాణ వచ్చినప్పటి నుండి గత 10 సంవత్సరాల నుండి స్టైఫండ్ అసలు పెంపు అనేది లేదు. కనీసం ఇప్పుడైనా మా వేదన విని గవర్నమెంట్ స్పందించి మా స్టైఫండ్ పెంచుతారని కోరుతున్నాం. ఇంకోటి ఏంటంటే 10 సంవత్సరాల నుండి రిప్రజెంటేషన్ ఇస్తూనే ఉన్నాం ప్రతి గవర్నమెంట్కి. పోయిన గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ కానీ ప్రతి గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఈసారి కూడా ఇచ్చినాం. ఈసారి 15 డేస్ బిఫోర్ స్ట్రైక్ నోటీస్ ఇచ్చి అంత నోటీస్ చేసి ఆ తర్వాతనే మేము స్ట్రైక్కి దిగాం. ఇప్పుడు కూడా గవర్నమెంట్ నుండి ఏం స్పందన లేదు. కనీసం ఇప్పుడైనా గవర్నమెంట్ స్పందించి మా వేదన విని ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు విద్యా నైపుణ్య శిక్షణ అందిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేస్తున్న ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు, సేవా సంస్థలను ప్రభుత్వం గుర్తించి మరింత ప్రోత్సహించాలని ఎమ్మెల్సీ మధుసూదనాచారి కోరారు. నాచారంలోని అభయప్రద స్పీచ్ స్కూల్ను ఆయన సందర్శించి విద్యార్థులతో పాటు పాఠశాల నిర్వాహకులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సంస్థ ఎదుర్కొంటున్న సమస్యలు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు వృత్తి నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మరింత సహకారం అందించాలని నిర్వాహకులు ఆయన కోరారు. అనంతరం మధుసూదనాచారి మాట్లాడుతూ దివ్యాంగ విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సేవలందిస్తున్న సంస్థలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వారికి సొంత భవనాలు కల్పించడంతో పాటు అవసరమైన వసతులు, వనరులు సమకూర్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. దివ్యాంగుల్లోని ప్రతిభను వెలికితీసి వారి ఆత్మగౌరవంతో జీవించేలా అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. తల్లిదండ్రులు ఒక్క పిల్లోని చేయడానికే ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో తన పిల్లలు కాని వాళ్ళని ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, 30-40 మందిని చేరదీసి అమ్మలను నడిపిస్తూ వాళ్ళ పాలిట దైవంగా సేవలు అందిస్తున్నటువంటి ధనలక్ష్మి గారికి ఈ సంస్థ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ నేను రాష్ట్ర ప్రభుత్వానికి
పరిమళాల భూతోటలుగా విరాజిల్లుతున్నటువంటి సంస్థల్ని చేరదీసి అక్కడ నేర్చుకుని వారికి సకల సౌకర్యాలు కల్పించాల్సినటువంటి బాధ్యత. ఈరోజు ఇంత సేవ చేస్తూ కూడా కిరాయి ఇంట్లో ఉండడం, కిరాయి ఇంట్లో ఉండేటువంటి క్రమంలో ఇంటి ఓనర్ల ద్వారా ఎప్పుడు ఖాళీ చేయమంటారు అనేటువంటి ఒక టెన్షన్ ఎప్పటికీ వాళ్ళని ఉంటారు. చేసే పనే చాలా ప్రెషర్తో కూడుకున్నదైతే గడచిన 14-15 సంవత్సరాలుగా అనేక మానసికంగా ఇతరత్ర వైకల్యంతో బాధపడుతున్నటువంటి చిన్నారుల జీవితాల్లో వెలుగు నింపాలి అనేటువంటి భావనతో మానవ సేవే మాధవ సేవ అనేటువంటి స్ఫూర్తికి నిదర్శనంగా ఈ రోజున్నటువంటి పోటీ ప్రపంచంలో ప్రతి మనిషి డబ్బు సంపాదించడం, స్వార్థానికి విశృంఖలత్వాన్ని కల్పించుకున్నటువంటి పరిస్థితుల్లో దానికి భిన్నంగా సభ్య సమాజంలో అనేక రకాలైనటువంటి రుగ్మతలతో ఉన్నటువంటి ఈ చిన్నారులను చేరదీయాలి, వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలి, వాళ్ళు కూడా ప్రయోజకులుగా తయారు కావాలి. అనేక కారణాల వల్ల వాళ్ళ తల్లిదండ్రులు వారి నిత్య జీవితంలో ఉండేటువంటి బాధ్యతల రీత్యా కొంత సమస్య ఎదుర్కొంటారు. ఇవి టీజన్ న్యూస్ విశేషాలు. మరొకటి మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.